అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. గుజరాత్ నుంచి మోడీ వచ్చి చేస్తాడట మోసము, తెలంగాణ జనంను సీఎం చూపెట్టమంటున్నాడు రేషము. ఎన్నికల సంఘం కేసీఆర్ బస్సు యాత్ర కేసింది బ్రేకు, బీఆర్ఎస్ పార్టీలు అట్టెట్లా చేస్తారని అయ్యినారు షాకు. ఇందిరామ్మ రాజ్యంలో కలిసిండు ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ లో షేరుమని చెప్పిండా ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి. రావులు రేవంత్ రెడ్డి చేతులు కలిపిర్రట చైనా దేశం వాళ్ళతోని, మార్పింగ్ వీడియోలు చేసి చెయ్య చూసిర్రట అమిత్ షా పని. రైతు బంద్ చేసినట్టే చేసి వాపస్ తీసుకొని పడుతుండ్రట కథలు, ఎందుకట్లా చేస్తుండ్రని రైతులు చెప్పుకుంటుండ్రు ఈతలు. ఒక ఊరి సర్పంచ్ ఇంకో ఊరికి చెప్రాసి కంటే తక్కువ అన్నట్టే కాంగ్రెస్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. పక్క ఊర్లో ముచ్చట సీఎం సారు ఎందుకు ముంగటేసుకుంటూ పని కట్టుకొని ప్రజలకు ఎందుకు ఇనబెడుతుండు అంటారా? ముఖ్యమంత్రి సారు మాటలేనుండ్రి, మీకే అర్థమవుతుంది. ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం, నా ఊరుకొచ్చి నన్నే బెదిరిస్తావా ఇట్లా అన్నాడా? ఇంకా కూడా ఏమన్నాడో ఈనుండ్రి. పక్కూరోడు మన ఊరుకొచ్చి మన ఊరు చౌరస్తలు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తిట్టు ఊరుకుంటే మనం ఊరుకుంటామా? మరి ఇంతగానం ఎందుకు ప్రధాని సారు మీద ఇరుసుక పడుతున్నాడంటే, ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిర్రు కదా, పోలీస్ స్టేషన్లో హాజరు పడాలని చెప్పిర్రట. అయ్యా మరి పక్క రాష్ట్రాలకు తమరు కూడా ఎన్నికల ప్రచారాలకు పోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుర్రు. ఏపీలో జగన్ అరుచుకుండ్రు, తమిళనాడుకు పోయి అక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళకు గిట్టనోళ్ళను కూడా సపరిచ్చిర్రు, కర్ణాటకలో కాలు పెట్టి మీ కాంగ్రెస్ అంటే పడనోళ్ళ మీదికి పంచులేసినట్టుండ్రు. మీరు చేస్తే మాత్రం సంసారం, బీజేపీ వాళ్ళు చేస్తే మాత్రం వ్యభిచారం అవుతుందా? అయినా భారతదేశంలో పుట్టినోళ్ళు, భారత పౌరసత్వం ఉన్నోళ్ళు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయొచ్చని తమరికి ఎరుకున్నదే నాయే. తెలిసి కూడా ఇట్లా ప్రజలను ఎందుకు రెచ్చగొడుతుండ్రు సారు అంటూరు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు పానం బాగలేకున్నా శాతగాకున్నా తెలంగాణ ప్రజల కోసమే తిప్పలు పడుతుండట. అగో మలి సర్కారు వచ్చినాక కారు పార్టీ కనబడకుండా పోతుందని చెప్పి సారు బస్సు యాత్ర కూడా చేస్తుండు. ఇప్పుడు పానం బాగలేదని ఎవరన్నారే? ఎండల గిట్ల చక్కెర వచ్చినట్టు అయ్యిందా అంటారా? ఇనుండ్రి మీరే. ఈరోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలను కాపాడాలని, తెలంగాణను ఎట్టి పరిస్థితులలో ఆగం కానియద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. ఇన్నరా కేసీఆర్ సార్ ఏమంటున్నాడు? ఢిల్లీ మెడలోంచి పానాలను పనంగా పెట్టి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన, ఇప్పుడు చెయ్యి సర్కారు చేతుల రాష్ట్రమంతా నాశనం 16 గంటలు చందన అయితుంటే చూసి ఉండలేక శాత కాకున్నా ప్రజల కోసం బస్సు యాత్ర పెట్టిన, కట్టెబట్టుకొని కాళ్లకు బలపాలు కట్టుకొని పల్లెలన్నీ తిరుగుతున్నా అన్న తరికలు అనుకొచ్చిండు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఎన్నిసార్లు చెప్తారు సారు రాష్ట్రాన్ని మీరే తెచ్చినా అని? మీరు చెప్పినా చెప్పకున్నా కానీ ప్రజలందరికీ మా ఎరికే, అన్ని మాటలు చెప్పుకున్నాడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? అయినా ప్రత్యేక రాష్ట్రం తెచ్చినామని చెప్పుకునే కేసీఆర్ గారు మీ 10 ఏళ్ల పాలన నచ్చగనే కదా సారు ప్రజలు కారుకు కాలిచ్చి చెయ్యి మీద ఓట్లు గట్టిగా గుదిరి ఇప్పటికైనా తెచ్చిన ముచ్చట పక్కకు పెట్టి ఇప్పుడు ప్రజలకున్న బాధల గురించి పట్టించుకొని మలి సర్కారుతో ఎట్లా చేయించాలనో గాయ ఇగురం చేసి గట్ల చేసే ప్రయత్నం చేయండి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి సారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కలలుగా అంటున్నాడట. అందుకే బస్సు యాత్ర పెట్టి బాధాలన్నీ తిరుగుతున్నాడట. ఆ ముచ్చట మరి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెవుల ఎవలన్నా వేసిర్రా, లేకుంటే సీఎం సార్కు కేసీఆర్ సార్ జాతకం ముందు ఎట్లుంటుందో ముందుగాలనే తెలుసుకున్నాడా ఏమో కానీ ఇట్లనైతే అన్నాడు. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే, నువ్వేదో తమాషా అనుకుంటున్నావు. ఏడాది తిరిగే లోపల మళ్ళీ అయితని, ఏడాది కాదు చంద్రశేఖర్ రావు, నీ జీవితంలో మళ్ళా పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇన్నరా ఇట్లా అంటున్నాడు. ఏడాదిలో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది, ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి సారు దిగిపోతాడానికి ఇట్లా కేసీఆర్ సారు అనంగా ఇన్నడో ఏమో గాని రేవంత్ రెడ్డి సార్ అయితే 2 మైకులు పట్టుకొని ఇట్లా అనుకొచ్చుడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాజీ సీఎం మళ్ళా పదవిలకు రాడని మీకే అంత నమ్మకం ఉన్నాక మీరే ముఖ్యమంత్రి కుర్చీలా 5 ఏళ్లు కూర్చుంటారని అతి నమ్మకం ఉన్నాక కూడా ఓడిపోయి ఒంటరిగా తిరుగుతున్న కేసీఆర్ సార్ గురించి ఎందుకు సార్ పదే మాట్లాడుకుంటా పరిశాన్ అవుతురు? కేసీఆర్ సార్ మీద పెట్టిన కాయసు 6 గ్యారెంటీ
పార్టీలు అమలు మీద పెడితే మిమ్మల్ని 5 ఏళ్ళేం కర్మ సారు 10-15 ఏండ్లు కూడా మీ ఏలుబడిలనే తెలంగాణ ప్రజలు పునీతులయ్యి పులకించిపోతారు. మీ ఇందిరమ్మ రాజ్యంలా గా ఇగరం చేయకపోయిండ్రు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేస్తున్న బస్సు యాత్ర బంద్ పెట్టిరట. ఇక నేను 2 దినాలు ప్రచారానికి దూరం ఉంటున్నా, మీరు గులాబీ గుంపును వేసుకొని 3-4 దినాలు ఈ కార్యాన్ని ముంగటబడి నడిపియాలని కేసీఆర్ సారు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలిపించిండట. అగో బస్సు యాత్రను ఎందుకు బంద్ పెడుతురు, సారెందుకు సల్లబడుతున్నటారా ఇనుండ్రి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బొంద పెడతా, గుడ్లు వీకి గుంజు కొడతా, పేగులు మెడలేసుకుంటా అని కేసీఆర్ సార్ను ఎన్నో మాటలు అన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు రేవంత్ రెడ్డి సార్ మీద చర్యలు తీసుకోలేదని కేసీఆర్ సార్ అనుకొచ్చుడు. అంటే కేసీఆర్ సార్ మాత్రం రేవంత్ రెడ్డి సార్ను అనగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకుర్రట. అయ్యా కేసీఆర్ సారు మీరేమన్నా తక్కువనా? ప్రచారాలకు పోయినప్పుడు మీ పాలనను ప్రశ్నిస్తున్నప్పుడు కొందరు లీడర్లను మెసలనిచ్చిర్రా? ఎవ్వరు కుత్కే వెంచి మాట్లాడితే వాళ్ళను కుక్కిన పేన్లోలే కుయ్యమనకుండా లోపల ఏపీయలేదా? అప్పుడు మీ అధికారం ఉన్నది కాబట్టి మీది నడిచినట్టుంది. ఇప్పుడు వాళ్ళకు అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళది నడుస్తున్నట్టున్నది. అయినా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీ లీడర్లు చెప్పినంత మాత్రాన చర్యలు తీసుకుంటారా? ఈసీ పెట్టిన రూల్స్ దాటితేనే కదా సారు వాళ్ళు మీ దగ్గర దాకా వచ్చిండ్రు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బీఆర్ఎస్లకు వెళ్ళి బిస్తర్ చదువుకొని మాజీ మంత్రి కారుకు కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతుండట. ఇడికే గులాబీ గుడిసెలకు వెళ్ళి అందరు పోతుండ్రని ఆపవశం కాక కేసీఆర్ సార్ గుండె వలుగుతుంటే ఇప్పుడు మల్లెవలు మాజీ ముఖ్యమంత్రి గారికి రాజీనామా లేఖ పంపిర్రు. ఎవరు ఆ మాజీ మంత్రి అంటారా చెప్తాపాన్రి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడం ముంగట ఉన్న మనిషి కారు పార్టీ ఏలుబడిల గుల్లు గోపురాల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ లెక్కనే ఉన్నట్టు లేడు. ఉండుడేంది మాజీ ఆలయాల మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సారే. మర్యాదకు మారు పేరు, మంచితనానికి మరో పేరు అన్నట్టు ఎంత పద్ధతిగా శాల్వ కప్పుతున్నాడో కదా. సారు కూడా మర్యాదగా మెడలోంచి 3 రంగుల జెండాను భుజాల మీద ఏపించుకున్నాడు. కానీ సచ్చేదాకా కేసీఆర్ సారు నడిచే తొవ్వను ఇడిచిపెట్టేదే లేదు. కాటికి పోయినా కారు పార్టీతోనే ఉంటానని మొన్నటిదాకా చెప్పి ఇప్పుడెందుకు ఇట్లా చెప్పక చేయక చేయిపాటిలా షరీక్ అయిందంటే ఏమో మరి. ఇందిరమ్మ రాజ్యమే ఇంకా 10 ఏళ్ళు తెలంగాణలో ఏలుబడిలో ఉంటుంది. అధికారంలో లేని ఆ గులాబీ గుడిసెల ఎన్ని దినాలని బిక్కు బిక్కు అనుకుంటా ఉంటావు. మా కాంగ్రెస్ పార్టీలకు రాయే వస్తువు అంటే నీకు మంచి మంత్రి పదవి ఇస్తా అని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమన్నా చెప్పిండా ఎట్లా అంటే ఏమో గాని కారును దిగి శైల మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి సారు చేతులైతే కలిపిండు. కాంగ్రెస్ కార్యకర్తలకు అంతగానం ఎందుకు పడతలేదో ఏమో కానీ ఏడ పార్టీ లీడర్లు మీటింగ్ పెట్టినా 2-3 గ్రూపులుగా ఏర్పడుతుండ్రు, తిట్టుకుంటురు, కొట్టుకుంటురు. అగో బాలన్న మళ్ళా సైనికులు ఏడ చేతులు లావట్టుకుండ్రు, ఎవల ముంగడ కొట్టుకుండ్రు అంటారా? ముచ్చట మొత్తం తెలవాలంటే వరంగల్ జిల్లా దాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు పోదాం పారి. అగో కడియం శ్రీహరి సార్ గౌరాల బిడ్డే కావ్య మేడం గదిలోస్తున్నది చూడుండ్రి. ఈడనే కాంగ్రెస్ కార్యకర్తలకు కయ్యం ముదిరిందట. మాటా వెరిగి మంచిగా ఒకళ్ళనొక్కరు సప్పరించుకునే కాడికి వచ్చిందట వ్యవహారం. మరి పంచాది ఎందుకు అయ్యిందంటే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా షరీక్ అవుతున్నోళ్లకు కావ్య మేడం మెడలోంచుకుంటా పార్టీ చెల్లెలుగా అప్పుతున్నదట. కొత్తగా వచ్చిన వాళ్ళనే మంచిగా చూసినట్టు చేసిందట. అంతే అమ్మా ఇన్ని దినాలు కాంగ్రెస్ కాబడి మోస్తున్న మమ్ములనే కావ్య మేడం అనతలేదు. నిన్నీయాల వచ్చిన కొత్తోళ్ళనే కాయసు చేస్తున్నదని కయ్యం రాజేసిరట. ఏమున్నది మాట పెరిగిందట. పార్టీ వాళ్ళ పంచాది చేతులు చేసుకునేదాకా పోయిందట. ఇక లొల్లి ఎక్కువైతుండే వరకల్లా కావ్య మేడం మెల్లగా అక్కడికి వెళ్ళి జారుకున్నది. కారెక్కి బుర్రున వెళ్ళిపోయింది. అయినా కార్యకర్తలు కూడా ఒకటే ఊళ్ళే ఉంటారు. తెల్లారి లేస్తే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఈ పద్ధతులు ఎన్నికల ప్రచారంలో పంచాదులు ఏందో రేపకల్లా ఒకటే ఊర్లో ఎట్లా కలిసి ఉంటారు ఏమో కార్యకర్తలకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలంపువ్వు పార్టీ లీడర్ అమిత్ షా సారు మార్పింగ్ వీడియో తయారు చేసుడు వెనుక పెద్ద ఎత్తున పెద్ద కుట్రనే జరిగిందట. బయటి దేశం వాళ్ళు పెద్దలతో చేతులు కలిపి అమిత్ షా సారు వీడియోను మొత్తం మార్పింగ్ చేసిరట. అగో కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసిర్రని ఢిల్లీకి వెళ్ళి పోలీసులు గాంధీ భవన్కు వచ్చి నోటీసులు కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు బయటి దేశం వాళ్ళు కూడా అలా చెయ్యి చేసిర్రని ఎవరన్నారంటారా మీరే నుండి. రాహుల్ గాంధీ మిత్ర బృందమా లేదా చైనా కమ్యూనిస్టులా లేదా మీరు రాహుల్ గాంధీ గుర్తులుడిగా భావించేటువంటి
జార్జ్ సోరెన్ లాంటి వాళ్ళు. ఇన్నరా కమలం పువ్వు పార్టీ లీడరు లక్ష్మణ్ సార్ ఏమంటున్నాడు? అమిత్ షా సార్ మార్పింగ్ వీడియో చేసింది కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారా, లేకుంటే షిమకన్ల చైనా దేశములతోని షెయి పార్టీలు చేతులు కలిపి ఇట్లా చేపించిండ్రా అంటే ఏమో గాని అయ్యా లక్ష్మణ్ సారు మార్పింగ్ చేసేటోళ్ళు మస్తు మందే ఉన్నారు కావచ్చు, కానీ అమిత్ షా సారు వీడియో మార్పింగ్ కోసము పక్క దేశాలతో పొత్తు పెట్టుకున్నారు అంటేనే జర ఎనేతందుకు ఇచ్చంతరంగా అనిపిస్తున్నది. ఒకవేళ మీరన్నట్టే కాంగ్రెస్ పార్టీలో చేపిస్తే ఆధారాలన్నీ చూపెట్టి మీరే దగ్గరుండి అరెస్ట్ చేయించొచ్చు కదా. ఇట్లా పొద్దుగడుపుడేంది సారు? మీరు అట్లగిట్లా కేసు ఫైల్ చేపిస్తే ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది. సర్కారు వారి లాంఛనాలతోని వాళ్లకు చక్కటి మర్యాదలే అయితే అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. రైతు బంధు పైసలు అన్నదాతల అకౌంట్లలోకి వెళ్ళి మళ్ళా సర్కారు గల్లాపేటలకు వాపసు పోయినాయట. అగో దిక్కు ఇప్పటికీ కూడా రైతులకు రైతు బంధు పైసలు పడలేవని అన్నదాతలు రంది పడుతుంటే అకౌంట్లలో పడ్డ పైసలు మళ్ళా వాపసు పోవుడు ఏంది, ప్రభుత్వ ఖజానాకు పోవుడు ఏంది అంటారా? ఏమో పాండ్రి మొత్తం ముచ్చట అరుచుకుందాం. రైతులు ఇచ్చిన బ్యాంకు అకౌంట్ల నంబర్లలో తప్పులున్నాయట. ఇక ఇట్లా తప్పులున్న 19,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సర్కారు చేసిన రైతు బంధు పైకము మళ్ళా తిరిగి ప్రభుత్వం మెయిన్ ఖాతాలకే ఉల్టా పోయినదట పైకమంతా. అగో మరి ఖాతాల్లో అన్ని తప్పులు ఉంటే వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు, బ్యాంకుల అధికారులు ఏం చేస్తున్నారు? అన్నదాతలకు చెప్పాలే కదా. అట్లగిట్లా చేయకుండా గుడ్డి గుర్రాల పనులు దోమిన్రా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోతుర్రా. ఇట్లా ఖాతా బుక్కుల పేర్లు తప్పులున్నాయి, మళ్ళా మంచిగా చేయించుకోరి. మీ దగ్గరున్న వ్యవసాయ అధికారుల తానికి పోయి అన్ని కాయిదాలు చక్కగా చేయించుకోరు అని చెప్తే రైతులు చేసుకునేటోళ్ళు కదా. ఇట్లా ప్రజలకు చెప్పకుండా అన్నదాతలను ఇబ్బంది పెడుతున్న ఆఫీసర్లను మళ్ళీ సర్కారు నెల నెల జీతం ఇచ్చి మేపుతున్నదా ఎట్లా? ఆ మళ్లించే పైకమేందో ప్రభుత్వ అధికారుల జీతాలు మళ్ళా సర్కారు గల్లాపెట్టలకు మళ్లిస్తే అధికారులకు అన్నదాతల గోస ఎట్లుంటదో తెలుస్తుందంటున్నారు ఈ ముచ్చట ఇన్న పైసలు వాడని రైతన్నలు. ఏపీ సీఎం జగనాల సారు, పసుపుకోమ పార్టీ చంద్రాల సారు ఇద్దరు సెంట్రల్ సర్కారు ప్రధాని మోడీ సార్కు పొత్తుగా పనిచేస్తున్నారట. మూడు పార్టీలకు ముచ్చట కలిసి కూటమిగా పనిచేస్తాయి అన్నప్పుడు పొత్తుగా పని చేసుకుంటారు. ఇక ఏపీ సర్కార్ అన్నప్పుడు ఇక సెంట్రల్ సర్కార్తో అంతో ఇంతో సోపది చేస్తుంది. మరి తొత్తులుగా పనిచేస్తున్నారని ఎవరన్నారంటారా? ఈనుండ్రి మీరే. నాయకుడైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. ఇద్దరు మోడీతో తొత్తులుగా తయారయ్యారు తప్పితే ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారన్నా? వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ అవసరాల కోసము పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారిండ్రు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు తీర్చడం కోసం అయితే కాదని జగనన్న చెల్లె షర్మిలక్క అనుకొచ్చింది. ఇన్ని ఏళ్ల వాళ్ళ ఏలువడిలా ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చిర్రా. అధికారంలోకి వచ్చేదాకా ఎన్నంటే అన్ని మాట్లాడొచ్చు. కుర్చీల్లో కూసోంగానే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు చేసుడే మంచిగా లేదన్న తరికలా అనుకొచ్చింది. అయినా షర్మిల మేడము మీరు కూడా ఏ స్వార్థం లేకుండా ఎవల మీద కోపం లేకుండానే ఏపీ ప్రజల అవసరాలు తీర్చేదందుకే మీరు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టినరా మేడము? మీకు ఏ స్వార్థం లేకుండానే కాంగ్రెస్ లో షరీకైనరా మేడము? మీకు కూడా తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉస్మానియా పోలీస్ స్టేషన్లో మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీద ఫిర్యాదు అయిందట. అగో కేసు పెట్టేంత నేరం తెలంగాణ సీఎం సార్ ఏం చేసిండు? మరి పోలీసులు ఫిర్యాదు తీసుకుర్రా? సామాన్య జనానికి ఫోన్ చేసి బాబు నీ మీద కేసు అయింది స్టేషన్కు రమ్మని చెప్పినట్టే సార్కు కూడా ఫోన్ చేసి చెప్పిర్రా. సార్ కూడా కామన్ మ్యాన్ లెక్కనే కాకీలు ఫోన్ చేయంగానే పోయిండా. అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. చీఫ్ మినిస్టర్ ఒక డేట్ మాత్రం మార్చి దాన్ని ట్విట్టర్లో చేయడం ద్వారా విద్యార్థుల్లో కావచ్చు, యువతలో కావచ్చు, చదువుకున్నటువంటి విద్యార్థులందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొన్నది. అసలైతే ఉస్మానియాల కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్ల సుక్క దిక్కులేదు. తానాలు చేసుడు కాన్ నుంచి తాగునీళ్ల దాకా చాలా తక్లీఫ్లు ఉన్నాయని నడిజాము రాత్రి దాకా కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఇట్లా లొల్లి పెట్టిండ్రు కదా. శ్రీనివాస్ గారు ఉన్నారు, వారి చేత లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి సర్కులర్ ఇది. దీన్ని ఎడిట్ చేసి ఇట్లా ఆడపిల్లలు చీకట్ల చింతపడుతున్న వీడియోను కేసీఆర్ సారు ఎక్స్లో ఎక్కించి సీఎం డిప్యూటీ సీఎం ఇదేనా మీ పనితనమని రాసుకరాగానే దానికి కౌంటర్ గా మీ కారు పార్టీ ఏలుబడిలా ఓయూల నీళ్ల కరువు కరెంటు కష్టాలు ఉండే అనే నోటీసును ఎడిట్ చేసి డేట్ మార్చి రేవంత్ సారు ట్వీట్ పెట్టిండట. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అట్లా తప్పు ట్వీట్ ఎట్లా పెడతాడని ఇగో ఇట్లా పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు అయిందట. మరి అట్లా నిజమెంతున్నదో అబద్ధం ఎంతున్నదో ముంగడ తెలుస్తుంది. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్కు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సార్లకు ఇద్దరికి హైకోర్టు నోటీసులు ఇంటికి పంపింది. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైండ్రు కదా. బీఆర్ఎస్ లీడర్లందరూ కలిసి హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. అందుకే కోర్టు నోటీసులు పంపిందట. మరి జంపైన ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ఏమో అరుచుకుందాం పారి. భారత రాష్ట్ర సమితి తరపున నిలబడి కారు గుర్తును చూపెట్టుకొని గెలిచి గూడును ఇడిచిపెట్టి రెక్కలొచ్చిన పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయి షేయిపాటిల షరీకవుడు ఏంది? మొగని సొమ్ముదిని ఎవల పాటనో వాడతారు చూడుండ్రి, అట్లా వాడినట్టు కాదా? అట్లా చేసుడు ముమ్మ
పార్టీకి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే అని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేస్తే న్యాయస్థానం ఏమో మీకు న్యాయం చేసే జిమ్మెదారి మాది, జూన్ 5 తారీఖు నాడు తీర్పు చెప్తామని చెప్పుకొచ్చిందట. మరి కడియం శ్రీహరి సారు, తెల్లం వెంకట్రావు సారు ఇద్దరు కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా పెడతారా అంటే ఏమో కోర్టు నోటీసులు కూడా పంపింది కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అయినా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్ల టీఆర్ఎస్ పార్టీగా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ లకెళ్లి దొడ్లకు గొర్రెలుగా తోలినట్టే కాంగ్రెస్ లీడర్లను కండువాలు కప్పి అప్పటి టీఆర్ఎస్ లకు తోలుకపోయిరి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి చేపార్టీలు సెల్లలు కప్పి పార్టీలకు పిలుచుకుంటురు. ఎవలేం సక్కనోళ్ళు సుధపూసలు కాదు తీయి అంటురు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. వారం 10 దినాల సంది నల్లాలు వస్తలేవట. బుక్కెడు నీళ్లు తాగుదామన్న సుక్క నీళ్లు లేక ప్రజల అవస్థలు పడుతురట. అగో నియోజకవర్గానికి ₹1 కోటి పంపిస్తామని ఉప ముఖ్యమంత్రి సారు చెప్పిండు. దినం 2-3 పూటల మంచినీళ్లు ఇస్తున్నామని మలి సర్కార్ అంటుంటే నువ్వేందే బాలన్న వారం 10 దినాల సంది నీళ్లు వస్తలేవు అంటున్నావు అంటారా? మీరే చూడండి. ఒంటికో రొంటికో పోదామంటే కూడా సుక్క నీళ్లు లేక అవస్థలు పడుతున్నా ఎవ్వరూ ఆదుకుంటలేరట. ఆఫీసర్లను అడిగితే నీళ్ల సవలతులు చేస్తలేరని చెప్పి ఇట్లా లబ్బరి బిందెలు పట్టుకొని అమ్మలక్కలంతా కలిసి రోడ్డు మీదకి ఎక్కిర్రు. బిందెలు పట్టుకొని బండ్లు పోకుండా అడ్డం కూర్చొని నీళ్లు ఇస్తేనే ఇప్పుడు బండ్లు కదలాలి, లేకుంటే వేరే ముచ్చట్నే లేదని మొండికేసి కూసురట. ఓ దిక్కు దాహం అని అల్లాడుతున్నా కిల్ల తడారిపోయేటట్టు దూపా అని ప్రజలు మొత్తుకుంటున్నా నీళ్లు లేక సచ్చినా సరే అన్నట్టే చూస్తున్నదట సర్కారు. కానీ ఊర్ల పొంట నీళ్ల కోసం గోసపడేటోళ్ళ పట్టించుకుంటనే లేదట. పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు నియోజకవర్గానికి ₹1 కోటి నీళ్ల కోసమే సపరేట్ గా పంపిస్తున్నామని చెప్పిండు. మరి ₹1 కోటి ఏమైనట్టు? ఏమో పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ లీడర్లకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చుకుంటుంది మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి.